మంచి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు చేతిలో, తండ్రి చేతిలో, తండ్రి అయిన దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. దాని లోపల 7 ముద్రలు ఉన్నాయని, దాన్ని విప్పగలిగేవాడు యేసుక్రీస్తు మాత్రమే అని పెద్దల్లో ఒకడు వ్యవహారంతో చెప్తున్నాడు. మనము చదువుకున్నాం గత వారం. ఈ 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని తండ్రి చేతిలో నుండి యేసు ప్రభుల వారు తన చేతిలోకి తీసుకుని ఆయన మొట్టమొదటి ముద్రను విప్పుతున్నాడు. ఇంకా మొదటి ముద్రను విప్పిన తర్వాత ఇంకా 6 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు విప్పినప్పుడు లోపట ఏముందో మనకు తెలుస్తుంది. గతంలో ఓవరాల్ గా మనం చూసాం. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు దాని లోపట ఏమేమి రాయబడి ఉంది అని మనం చూసాం. ఉదాహరణకి గత వారం మనం చెప్పుకున్నాం, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, ఎవరైనా కానీ మెజిస్ట్రేట్ లెవెల్ వాళ్ళది, వాళ్ళు ఆ ఇంటి లోపల ఏదైనా జరిగితే, ఆఫీస్ లోపల ఏదైనా జరిగితే, ఆ ఫ్యాక్టరీ లోపల మరి కంపెనీ లోపల ఏమైనా జరిగితే దానికి ఏం చేస్తారు? డోర్ వేసి తాళం వేస్తారు. తాళం మీద రాజముద్ర వేస్తారు, సీల్ వేస్తారు. దాన్ని విప్పటానికి ఎవరికి అధికారం లేదు. యోగ్యులైన వారు మాత్రమే దాన్ని విప్పాలి. ఇప్పుడు దాన్ని సీల్ వేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ లోపల కావచ్చు, ఆ ఇంటి లోపల కావచ్చు, ఆఫీస్ లోపల కావచ్చు, అది దాని లోపల ఏమేమి ఉన్నాయో మనం చూడాలి అంటే దాన్ని ఆ సీల్ ఏం చేయాలి? విప్పాలి. దాన్ని విప్పిన తర్వాత అది తెరవాలి, డోర్ తెరవాలి. తెరిచిన తర్వాత లోపల ఏముంది అనేది ఎవరికైనా కానీ అర్థమవుతుంది. అట్లానే యేసు ప్రభు తండ్రి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఆయన 1వ ముద్రను, మొదటి ముద్రను విప్పుతూ ఉంటే తెల్లని గుర్రం ఒకటి బయలుదేరి ఉంది. ఆ తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన చేతిలో విల్లు ఒకటి ఉంది. విల్లు పట్టుకుని, ఖడ్గం పట్టుకుని ఆయన యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాడు అని మనము చదువుకున్నాం, చూసాం గత వారం. కాబట్టి దేవుని పిల్లలారా, 7 ముద్రలు ఉన్నాయి. పరలోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? పరలోకంలో 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి. 7 చెప్పండి ఏముంది ఇంకా అంటే ఉగ్రత పాత్రలు ఉన్నాయి. మరలా చెప్తున్నాను, పరలోకంలో ఏమేమి ఉన్నాయి? 7 ముద్రలు ఉన్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 దేవుని ఉగ్రత పాత్రలు ఉన్నాయి. 7 ముద్రలు విప్పబడి ఆ తర్వాత 7 బోరలు ఊదబడిన తర్వాత మరి 7 ఉగ్రత పాత్రలు కనుక కృమరించబడితే ఈ యుగానికి చివరిలో ఉన్నటువంటి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడుతుంది. అంతటితో ఈ యుగం కూడా ముగించబడి క్రొత్త యుగం ప్రారంభమవుతుంది అని మనము చూసాం. దేవుని స్తోత్రాలు. 7 ముద్రలు విప్పబడి 7 బోరలు కనుక ఊదబడితే శ్రమల కాల సమయంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడింది. మరలా చెప్తున్నాను, మొదటి 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ 3 ఉన్నాయి. కానీ మొదటి 2 ఉన్నాయి చూసారా? 7 ముద్రలు విప్పబడిన తర్వాత 7 బోరలు ఊదబడతాయి. ఒక్కొక్క మొదటి బోర, 2వ బోర, 3వ బోర, 4వ బోర, 5వ బోర, 6వ బోర ఊదబడిన తర్వాత 7వ బోర ఊదినప్పుడు వెంటనే సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడగానే ఇతడితో మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగించబడుతుంది. ముగించబడిన తర్వాత సంఘాన్ని కొనిపోయి పరలోకంలో పెట్టాడు అంతఃపురంలో. యూదులు మిగిలిపోయారు. యూదుల్లో నుండి కొంతమందిని, దాదాపు ఒక 50,000 మందిని తీసుకుని వెళ్ళి, వాళ్ళ పాపులేషన్ ఎంత చెప్పుకున్నాం మనం? 98 లక్షల మంది. 98 లక్షల మందిలో కనీసం ఒక 50,000 మంది ఆ గుహల్లో పడతారు. జోర్డాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఏదో ఒక ప్రాంతంలో, అరణ్యంలో, కొండ గుహల్లో ఆ 50,000 మందిని తీసుకుని వెళ్ళి యూదుల్ని దాచిపెట్టి మిగిలిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఎక్కడ? ఇశ్రాయేల్ కంట్రీలోనే 97 లక్షల దాదాపు 50,000 మంది అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చూద్దాం. జకరియా గ్రంథము 14వ అధ్యాయం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటే, 2వ వచనంలో, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును. కదండి, ఇశ్రాయేల్ కంట్రీలో ఏం జరుగుతుంది? పట్టణం పట్టబడుతుంది, ఇండ్లేమో కొల్ల పెట్టబడతాయి, స్త్రీలు చెరపబడతారు, పట్టణంలో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అంటే 97 లక్షల కొంతమందిని తీసుకుని వెళ్ళి ఆ ఏదోమో ప్రాంతంలో కొండ గుహల్లో దాచిపెడతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడే నిలిచి ఉంటారు. ఆ యొక్క ఇశ్రాయేల్ కంట్రీలో పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోదురు. అయితే శేషించు వారు నిర్మూలన కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చే రీతిగా అన్యులతో యుద్ధము చేయను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మిగిలింది ఎవరికా అంటే అన్యజనులు. 666 ముద్ర వేసుకున్న అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, విడవబడినటువంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉంటారు. 2వ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఆ పై నుండి దేవుని 7 ఉగ్రత పాత్రలు వారి మీద కుమరించబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ మిలిటరీ మొత్తం చేరి చూసారా? రాత్రి మనం చెప్పుకున్న రీతిగా మిలిటరీ మీద కూడా ఆ ఉగ్రత పాత్రలు దేవుడేమో 97.5 లక్షల మందిని హర్మగెద్దెను లోయలో దాచిపెడతాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని వెంట పెట్టుకుని ఆ ఒలీవల కొండ నడిమికి మధ్యకు చీలిపోయి అక్కడ ఒక లోయ ఏర్పడింది. అది ఆ చీలు వరకు చాలా పొడుగు. అది కొనసాగి అది ఒక పెద్ద అది యుద్ధానికి అది 97.5 లక్షల మంది పట్టి ఆ యొక్క లోయగా సాగిపోతుందని మనం చూసాం. వాళ్ళని అక్కడ దాచిపెట్టిన తర్వాత యేసు ప్రభు సంఘం కలిసి వాళ్ళతో యుద్ధం చేస్తారు.
ఆ కాలంలో మిలిటరీ మొత్తం స్మాష్ అయిపోద్ది. వాళ్ళ మీద కూడా 50 కిలోలు వేసి వడగండ్లు పడతాయి. ఆ 7 ఉగ్రత పాత్రలు ఏమున్నాయి? 50 కిలోల వడగండ్లు కూడా ఉన్నాయని మనము చదువుకుంటే వస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చేతిలో ఒక గ్రంథం ఉంది. అది 7 ముద్రలు కలిగిన గ్రంథం. అందులో ఉన్న 7 ముద్రలు అంటే ఒక్కొక్క ముద్ర విప్పబడితే మనకు తెలిసింది ఆ గ్రంథంలో ఏముందో. ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నాము అంటే 1వ ముద్రను గురించి ధ్యానించబోతున్నాం. 1వ ముద్రను గురించి ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ 1వ ముద్రలో 2 విషయాలు దాగి ఉన్నాయని గత వారం మనం చెప్పుకున్నాం. ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు 2 విషయాలు దాగి ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ 2 విషయాలు? మొదటి విషయం ఏంటంటే సంఘం అనేది ఎప్పుడు ఎత్తబడబోతుంది కదండి. సంఘం అనేది ఎప్పుడు ఎత్తబడబోతుంది. రెండవదిగా ఈ యుగం ముగించబడే ముందు, ఇప్పుడు మనం ఉంటున్నాం చూసారా, ఇది 6వ యుగం. కాబట్టి ఈ యుగం ముగించబడే ముందు చివరి 7 సంవత్సరాలు, లాస్ట్ 7 సంవత్సరాలు ప్రపంచ ప్రజల్ని ఎవరు ఏలబోతున్నారో ఈ 2 విషయాలను గురించి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. చాలా మంది ఏమంటారంటే 1వ ముద్ర విప్పబడక ముందే, అంటే 7 ఏళ్ల శ్రమల కాలము రాకముందే సంఘం పరలోకానికి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. చాలా మంది దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు కదండి. ఏమంటారు? 1వ ముద్ర విప్పబడక ముందే అంటే దాని అర్థం ఏంటి? 7 సంవత్సరాలు ఆ చివరి ఆ యొక్క శ్రమల కాలం ప్రారంభించక ముందే సంఘం పరలోకానికి కొనుక్కోబడుతుంది అని అంటారు. అలా వెళుతుందా లేదా? సంఘం అనేది 7 సంవత్సరాల శ్రమల కాలం, వాడు చెప్పినట్టే శ్రమల కాలానికి ముందే పరలోకానికి వెళుతుందా లేదా అనే దాన్ని మనం ఈ రోజు ధ్యానించబోతూ ఉన్నాం. మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వాక్యంలో యోహాను దేవుని సన్నిధిలోకి, పరలోకంలోకి వెళ్లి చూస్తా ఉన్నాడు. దేవుని చేతుల్లో ఏముంది? ఒక పుస్తకం ఉందని ఆయన చూస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఆ పుస్తకంలో ఉన్నటువంటి 1వ ముద్రను విప్పాడు. ఇప్పటి వరకు ఆ 1వ ముద్ర విప్పబడిందా లేదా మనం చూడాలి. ఒకవేళ గనక ఆ మొదటి ముద్ర గనక విప్పబడితే మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక తెల్లని గుర్రం బయలుదేరుతుంది. 1వ ముద్ర విప్పబడిన వెంటనే ఏం బయలుదేరుతుంది? ఒక తెల్లని గుర్రం బయలుదేరుతుంది. దాని మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. చేతిలో ఒక విల్లు ఉంది. వాడి చేతిలో ఏముంది? తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి వాడి చేతిలో, మనం ప్రకటన 6:2 చదువుకున్న ప్రకారం ఆ తెల్లని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి వాడి చేతిలో ఒక విల్లు ఉంది. దాన్ని పట్టుకొని వాడు బయలు వెళ్ళాడు కదండి. దాన్ని పట్టుకొని వాడు బయలు వెళ్ళాడు. ఎందుకని వాడి చేతిలో విల్లు పట్టుకుని బయలు వెళ్ళాడు అంటే వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. వాడు విల్లు పట్టుకుని దేనికి బయలుదేరాడు చెప్పండి? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. మనం కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటే, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో కనుక మనము చదువుకుంటే, ఈ కొమ్ము అంటే చిన్న కొమ్ము ఇది. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు కదండి. దేనికి బయలుదేరిందంట ఆ వ్యక్తి? విల్లు పట్టుకుని దేని కొరకు బయలుదేరాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయొచ్చు, వారిని గెలుచున్నదాయను అని మనము చదువుకుంటా ఉన్నాం. ఈ చిన్న కొమ్ము ఎవరు? ఈ చిన్న కొమ్ము ఎవరు అంటే యాంటీ క్రైస్ట్ అని మనం చదువుకుంటా వస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం 8వ అధ్యాయము 3వ వచనం 5 నుండి 9వ వచనం వరకు చదువుకుంటే, 8వ అధ్యాయము 5వ వచనం 3వ వచనం మన్నించాలి 3వ వచనం 5వ లైన్ నుండి 9వ వచనం వరకు మనము చదువుకుంటూ గనక ఉన్నట్లయితే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మైండ్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి. 3వ వచనం 5వ లైన్లో కదండి, 4వ లైన్లో 5వ లైన్లో నేను కన్నులెత్తు చూడగా, దానియేలు కన్నులెత్తు చూస్తుంటే దర్శనంలో ఆయనకేం కనబడింది? ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి. 2 కొమ్ములు అంటే ఎవరు? మాదియా పారసీక దేశపు రాజులు అప్పుడు పరిపాలన చేశారు కదా. ఆ పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు. పొట్టేలకు 2 కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉన్నాయి. మాదియులు, పారసీకులు వీళ్ళు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలన చేశారు. కాబట్టి ఎత్తుగలది దాని తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమగాను అంటే తూర్పుగాను, ఉత్తరముగాను, దక్షిణముగాను కదండి. పశ్చిమ అంటే తూర్పుగాను, ఉత్తరంగాను, దక్షిణంగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండా తప్పించుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయిను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చింది. ఏంటది? పొట్టేలు. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కదండి. ఇప్పటి వరకేమో ఈ పొట్టేలు చెలరేగిపోయింది. 2 కొమ్ములు కలిగినటువంటి పొట్టేలు, మాదియా పారసీక సామ్రాజ్యం చెలరేగిపోయింది. అంతలో ఒక మేకపోతు పడమటి నుండి, అంటే మేకపోతు అంటే ఎవరు? గ్రీకుల సామ్రాజ్యం అంటే ద గ్రేట్ అలెగ్జాండర్ వచ్చి, మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపానికి వచ్చి, మేకపోతు ఏం చేసింది? ఆ పొట్టేలు సమీపానికి వచ్చి భయంకరమైన కోపముతోను బలముతోను దాని మీదకి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు అంటే గ్రేట్ అలెగ్జాండర్ పొట్టేలును కలుసుకొని, అంటే మాదియా పారసీక దేశపు రాజును కలుసుకొని
మిక్కిలి రౌద్రము కలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టింది. మాదియా పారసీక రాజును ఓడించింది. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు అంటే గ్రేట్ అలెగ్జాండర్ దానిని నేలను పడవేసి తొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనో కాకపోయాను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిను. అంటే అలెగ్జాండర్ చనిపోయాడు. భారతదేశానికి వచ్చి దోమ కుట్టి చనిపోయాడు. పెద్ద కొమ్ము విరిగిను. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగిను. అంటే ఆయనకి 4 ఈ సైన్యాధిపతులు ఉన్నారు. అలెగ్జాండర్ కింద 4 సైన్యాధిపతులు అది ఉన్నారు. ఆయన చనిపోయిన వెంటనే ఆయన 4 సామ్రాజ్యం ఆయన 4 ఆ యొక్క సైన్యాధిపతులు ప్రపంచాన్ని 4 భాగాలుగా చేసి వాళ్ళు 4 ప్రపంచాన్ని ఏలుతూ వస్తున్నారు అనమాట. ఆకాశపు నలుదిక్కులు 4 పెరిగిను. ఈ కొమ్ముల్లో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. ఇదే యాంటీ క్రైస్ట్ కదండి. అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా ప్రబలెను. అంటే 4 మేజర్ జనరల్స్ అనమాట. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన 4 మేజర్ జనరల్స్ 4 దిక్కుల్ని ప్రపంచం అంతటి 4 భాగాలుగా చేసి 4 దిక్కులు పంచుకున్నారు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. నార్త్ ఏముందంటే సిరియా దేశం ఉంది. ఇక్కడ నుండి ఆ చిన్న కొమ్ము వస్తుంది అనమాట. నార్త్ సైడ్ నుండి అంటే సిరియా నుండి ఈ చిన్న కొమ్ము అంటే యాంటీ క్రైస్ట్ వస్తూ ఉన్నట్లు మనం చూస్తా ఉంటూ ఉన్నాం. 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే ఇదే అధ్యాయము 20వ వచనం, నీవు చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు ఉన్నదే ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ పొట్టేలు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించున్నది. బొచ్చుగల మేకపోతు గ్రేకీయుల రాజు అంటే అలెగ్జాండర్. దాని 2 కన్నుల మధ్య ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుడు. అంటే అలెగ్జాండర్ చనిపోయాడు. అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు అంటే ఆ 4 మేజర్ జనరల్స్ అనమాట. మరి అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. 4 రాజులు ఆ జన్మలో నుండి పుట్టుదురు గాని వారు అలెగ్జాండర్ కున్న బలమంత బలము కలిగిన వారు కాదు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తిరుచుండగా క్రూర మృగం గలవాడు ఎవడవాడు యాంటీ క్రైస్ట్ చిన్న కొమ్ము. యుక్తి గలవాడు కదండి. యుక్తి గలవాడు క్రూర మృగము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును. వాడు 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 పుట్టలు కలిగినటువంటి వాడు యుక్తి వాడి దగ్గర ఉంది. అతడు గెలుచును గాని తన సొంత బలము వలన గెలవడు. యాంటీ క్రైస్ట్ ప్రపంచాన్ని ఆడతాడు గాని వాడి సొంత బలము వలన గెలవడు. అతడు ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటందును అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును. మరియు అతడు ఉపాయము కలిగిన వాడే మోసం చేసి అంటే హింసిస్తాడనమాట పరిశుద్ధ సంఘాన్ని. తనకు లాభము తెచ్చుకును. అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకును. క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును పరిశుద్ధుల్ని. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను కానీ అంటే యేసు ప్రభుతో యుద్ధం చేయను కానీ కడపట అతని బలం దైవాధీనం వలన కొట్టివేయబడును అని మనము చదువుకుంటా వస్తూ ఉన్నాం. కాబట్టి వాడు విల్లు పట్టుకొని ఎందుకు బయలుదేరాడు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుకున్నాము. మరి దానియేలు గ్రంథంలో ఇంతవరకు చెప్పుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే వచ్చి పరిశుద్ధులతో ఇక్కడ ఏమన్నది 8వ అధ్యాయం 24వ వచనం 4వ లైన్ లో ఇష్టమైనట్టుగా జరిగించవచ్చు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నాశనము చేయను. వాడు యుద్ధం చేస్తాడు, వాడు సంహరిస్తాడు అని మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాట మనము చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనము చూసినట్లయితే మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయమును దానికి అధికారము కలదు అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో అని మనం చూసినట్లయితే ఏముంది అక్కడ? ఏమండి, పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారము ఇయ్యబడిను అని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉన్న మొదటి ముద్ర 1వ ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం బయలుదేరింది. ఆ బయలుదేరిన వాడి చేతిలో ఏముంది? విల్లు ఉంది. ఆ విల్లు పట్టుకుని వాడు ఎక్కడికి బయలుదేరి వెళ్ళాడు అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలోను 8వ అధ్యాయం 23వ వచనంలోను అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ 3 భాగాలను మనం చూసినప్పుడు వాడు విల్లు పట్టుకుని ఎక్కడికి బయలుదేరి వెళ్ళాడు? తెల్లని గుర్రానికి పరిశుద్ధులతో 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో పరిశుద్ధులతో సంఘముతో దేవుని ప్రజలైనటువంటి వారితో వాడు యుద్ధం చేయడానికి బయలు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది ఏమంటారు అంటే ఈ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడు యేసుక్రీస్తు అని అంటారు. తప్పుడు బోధలు చేస్తున్నారు కదండి. ఏమంటారు? తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడు కదా, అది నల్లని గుర్రం కాదు, అది ఎర్రని గుర్రం కాదు, అది గోధుమ వర్ణపు రంగు కలిగినటువంటి గుర్రము కాదు. కానీ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడు యేసుక్రీస్తు అని అంటారు. ఎందుకని అలా అంటారు అంటే మనం గత వారం అంతకు ముందు వారం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ కూడా ఒక తెల్లని గుర్రం మనకు కనబడుతుంది కదండి. ఆ తెల్లని గుర్రం మీద ఎక్కి వస్తున్నటువంటి వాడు యేసు ప్రభు. దేని కొరకు వస్తున్నాడు? ఆయనను ఒక గొప్ప సేన వెంబడిస్తుంది. ఎవరు ఆ సేన అంటే పరలోకానికి కొనుకోబడి అక్కడ నుండి తెల్లని గుర్రాలు ఒక్కొక్కరికి ఇవ్వబడ్డాయి. ఆ సంఘము, ఆ పరిశుద్ధులు యేసు ప్రభు తెల్లని గుర్రం వేసుకొని ముందుగా వస్తుంటే ఒక్కొక్క విశ్వాసి తెల్లని గుర్రాలకు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని వెంబడిస్తున్నారు.
ఎందుకని వాళ్ళు తెల్లని గుర్రాలకి వస్తున్నారు అంటే దేవుడు తన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి రాబోతున్నాడు. శత్రువులందరినీ సంహరించడానికి, దేవుని నీతి పాలన ఏర్పాటు చేయడానికి భూలోకంలో ఆయన తెల్లని గుర్రానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తెల్లని గుర్రాన్ని ఎక్కి రావటం, ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో తెల్లని గుర్రం ఎక్కి రావటాన్ని ఆ వ్యక్తిని కూడా చూసి చాలా మంది ఏమంటున్నారు చెప్పండి, ఆయన యేసుక్రీస్తు వాక్యాన్ని మనం పఠించేటప్పుడు, మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థనా పూర్వకముగా ధ్యానించాలి తప్ప మన మానవ బుద్ధి, మానవ ఆలోచనలు పెట్టి, మానవ బుర్రతో మన ఇష్టానుసారంగా ప్రకటించకూడదు. ఎందుకంటే దైవ సేవకుడు బోధించే బోధలో వారి నోట నుండి వచ్చే పలుకులు అవి దేవుని మాటలుగా సంఘం చూస్తుంది. ఎవరి సంఘంలోకి అయితే వందలు, వేలు, లక్షల మంది విశ్వాసులు వస్తున్నారో దైవ సేవకుడు నోట నుండి ఏ మాట అయితే వస్తుందో అదే సత్యమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి గొర్రెలాగా ఈనాటి విశ్వాసులు కూడా దైవ సేవకులు ఏది చెప్తే గుడ్డిగా దాన్ని నమ్మేస్తున్నారు. అదే సత్యమని భ్రమపడుతున్నారు. ఆ తప్పుడు బోధలు విని అనేకులు మోసగించబడి నరకానికి ఈడ్చుకుని పోబడుతున్నట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, దైవ సేవకుడు ఏది చెప్తున్నాడో దాన్ని మనము గుడ్డిగా నమ్మకుండా, మనం ఏది సత్యమో ఏది అసత్యమో మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఓహో ఇలా వ్రాయబడి ఉంది కదా, దైవ సేవకుడు ఏంటి ఇలా చెప్తున్నాడు, ఇది అసత్యము అని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన వెంటనే మనల్ని అలర్ట్ చేస్తాడు, మేల్కొల్పుతాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో వచ్చేవాడు కదండి క్రీస్తు అంటారు. కానే కాదు. ఎందుకంటే వాడు ఎవరితో యుద్ధం చేయడానికి బయలు వెళ్ళాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వాడు బయలు వెళ్ళాడు. కాబట్టి వీడు క్రీస్తు కాదు, వీడు యాంటీ క్రైస్తు అని మనకు అర్థం కావాలి. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి బయలు వెళ్ళినప్పుడు అసలు పరిశుద్ధులు అంటే ఎవరండి? పరిశుద్ధులంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసు రక్తం చేత పాపాన్ని కడుక్కున్నారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి పాపాన్ని కడుక్కున్న తర్వాత దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నారో వాళ్లే పరిశుద్ధులు. అర్థమవుతుంది కదా కదండి. పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధులు అంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తం చేత పాపాలు కడుక్కున్నారో, తద్వారా దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నారో వాళ్లే పరిశుద్ధులు. వాళ్లే వాళ్ళని పరలోకానికి కొనుక్కోవడానికి యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు? పరలోకాన్ని మొత్తాన్ని వెంట పెట్టుకుని, అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరినీ వస్తువు ఏం చేస్తున్నాడో మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలు కూడా వెంట పెట్టుకుని ఆకాశ మండలానికి ఆయన వస్తాడు. అక్కడ ప్రధాన దూత బోర పట్టుకుని ఊదినప్పుడు చనిపోయినటువంటి పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లో నుండి లేపబడుతూ ఉండగా ఆకాశ మండలానికి వెంట పెట్టుకుని వచ్చాడు. చూసారా వాళ్ళ ఆత్మల్ని, పరిశుద్ధుల ఆత్మల్ని ఆయన అక్కడి నుండి సమాధుల్లో నుండి వారి శరీరాలు లేపబడుతూ ఉండగానే వాళ్ళ ఆ శరీరాల్లోనికి వాళ్ళ ఆత్మల్ని పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళ శరీరాలు ప్లస్ బ్రతికి ఉన్నటువంటి పరిశుద్ధుల శరీరాలు, ఈ రెండు గుంపులు మహిమ శరీరాన్ని ధరించి మేఘాల మీద కొనుక్కోబడి ఆకాశ మండలంలో ఉన్నటువంటి యేసు ప్రభుని కలుసుకుంటారు. దీన్నే సంఘం ఎత్తబడటం అంటారు కదండి. అర్థమైంది కదా? ఇంతవరకు మనం 2 విషయాల గురించి ధ్యానించుదామని చెప్పుకున్నాం ప్రారంభంలోనే. ఏ విషయాల గురించి మనం ధ్యానించుదామని చెప్పుకున్నాము అంటే, మొదటి విషయమేమో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనే దాన్ని. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది మీకు అర్థమైంది కదా? మొదటి ముద్ర విప్పినప్పుడు. అంటే చాలా మంది ఏమంటున్నారు, మొదటి ముద్ర విప్పబడక మునిపే, శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం ఎత్తబడుతుందని చాలా తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు వాదనలు చేస్తూ నేటి భూలోకంలో ఉన్న సార్వత్రిక సంఘాలను చాలా తప్పుడు మార్గంలో నడిపిస్తూ మోసపుచ్చుతూ ఉన్నారు. కాబట్టి అలా కాదు. ఎందుకంటే యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి గ్రంథాల్లో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం ఒకటి బయలుదేరిందని, దాని మీద విల్లు పట్టుకుని ఒకడు వస్తున్నాడని, వాడు ఎందుకు వస్తున్నాడు అంటే మొదటి 3.5 సంవత్సరాలలో సంఘంతో యుద్ధం చేయడానికి, పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడని, ఆ మొదటి 3.5 సంవత్సరాలలో చివరి రోజు అంటే 1260వ రోజున సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి శ్రమల కాలంలో సంఘం అనేది భూలోకంలోనే ఉంటుంది అని మనము చూస్తా వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎత్తబడటాన్ని దీని అంతటినీ కూడా యోహాను 2000 సంవత్సరాల క్రితమే చూశాడు. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అందులో వ్రాయబడిన విషయాలన్నీ కూడా ఆయన చూసి ఆయన మొత్తాన్ని ఆ ప్రకటన గ్రంథంలో వ్రాస్తూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆయనకు దేవుడు ఈ విషయాలన్నీ కూడా 2000 సంవత్సరాలకి క్రితమే ఆయనకి చూపించాడు. ఏమని? సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనే విషయాన్ని కూడా దేవుడు యోహానుకు చూపించినట్లు మనము చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం గతంలో ఒకసారి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కొన్ని కోట్ల మంది సంఘం శ్రమలో గుండా వెళుతుంది అనటానికి, శ్రమల కాలానికి ముందే ఎత్తబడదు అనటానికి ఇంకొక రుజువు నేను చూపిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి కదండి. ఒకటేమో సంఘం శ్రమల కాలంలో ఉంటుంది, అది ముందే ఎత్తబడదు అనటానికి మొదటి రుజువు ఏంటి? తెల్లని గుర్రం మీద వచ్చేవాడు విల్లు పట్టుకుని ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? పరిశుద్ధులతో. ఒకవేళ సంఘం కనుక ముందుగానే ఎత్తబడితే వాడు ఎవరితో యుద్ధం చేస్తాడు? కదండి. యూదులతోనేమో 7 సంవత్సరాలు వాడు నిబంధన చేసుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు, వాళ్ళ జోలికి పోడు. కానీ
ఆ మిగిలిన వాళ్ళందరూ 666 ముద్ర వేసుకున్నాడు. వాళ్ళతో ఎందుకు చేస్తాడు? వాళ్ళ మెడలు, వాళ్ళ గుర్తులు ఎందుకు తెగనరుగుతాడు? కాబట్టి మిగిలింది ఎవరు? పరిశుద్ధులే. పరిశుద్ధులు కనుక, సంఘం కనుక ముందే ఎత్తబడితే శ్రమల కాలానికి ముందే వాడు ఎవరితో యుద్ధం చేస్తాడు? కాబట్టి శ్రమల కాలం మొదటి 3.5 సంవత్సరాలలో సంఘం భూమి మీద ఉంటుంది అనటానికి రుసువు ఏంటంటే వాడు ఖడ్గం పట్టుకుని పరిశుద్ధులతో ఒకటి యుద్ధం చేస్తున్నాడు. రెండవ రుసువు ఏంటి అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కొన్ని కోట్ల మంది పరిశుద్ధులు అంటే సంఘం కదండి, సంఘం పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉండటాన్ని యోహాను చూస్తున్నాడు. సంఘం ఎక్కడ నిలబడింది? పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఎంతమంది నిలబడి ఉండటం? కొన్ని కోట్ల మంది. అంటే లెక్కింప సఖ్యము కానంత మంది. మనం చదువుకున్నాం కదా, చదువుకున్నామంటారా? చదివితేనే బాగుంటుంది. 7వ అధ్యాయం 9వ వచనంలో, 7వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుట నిలబడి ఉండటం కదండి, గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉండటం యోహాను చూస్తున్నాడు. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు పరలోకానికి? 14వ వచనంలో, అంటే 14వ వచనం 2వ లైన్లో వీళ్ళందరూ కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుకుని వాటిని తెల్లగా చేసుకున్నటువంటి వాడు ఎక్కడి నుండి వచ్చారండి? గుంపు ఎవరినో లెక్కింప సఖ్యము కానటువంటి గొప్ప సమూహం కదండి పరలోకానికి కొనుపబడింది. రేపు ఎవరినో లెక్కింప సఖ్యం కానీ ఆ గొప్ప సమూహమే భూలోకానికి వచ్చి బ్రతికి ఉన్నటువంటి ప్రపంచ ప్రజలను ఏలబోతూ ఉన్నారు. వాళ్ళు కనుక భూలోకానికి వస్తే భూలోకం పట్టదు, సరిపోతాడా? అది పరలోకం కాబట్టి ఎవరినో లెక్కింప సఖ్యం కానీ గొప్ప సమూహం అక్కడ పట్టింది. మరి మరి వాళ్ళంతా భూలోకానికి వస్తే పట్టరు అంటున్నారు పాస్టర్ గారు. అంతవరకు ఓకే, మరి వాళ్ళందరూ రాబోతున్నారు కదా, బ్రతుకున్నటువంటి ప్రపంచ ప్రజల మీద వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు కదా అని అడగవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ శరీరులుగా ఉంటారు. ఆత్మ శరీరులకి వాళ్ళకు ఒక స్థలం అంటూ ఉండదు. శూన్యంలో కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదండి, భూమి ఆకాశం మధ్యలో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉండటానికి ఇప్పుడు ఇది ఒక చర్చి ఉందనుకోండి, దాంట్లో ఒక 500 మంది పడతారనుకోండి, ఎక్కువ మంది వస్తే పట్టరు. ఎందుకంటే ఇది ఫిజికల్ బాడీ. వాళ్ళు మహిమా శరీరంలో, ఆత్మ శరీరంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్లేస్ సరిపోతాయి అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఈ కోట్ల మంది కదండి ఎవరినో లెక్కింప సఖ్యం కానిటువంటి అంతమంది దేవుని ఎదుట నిలబడి ఉండటాన్ని యోహాను చూస్తా ఉంటే ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడుగుతున్నాడు, యోహాను వీళ్ళంతా ఎవరో నీకు తెలుసా? వీళ్ళంతా ఎక్కడి నుండి వస్తున్నారంటే, అయ్యా నాకు తెలియదు, ఫస్ట్ టైం అయినా నేను బరిలోకి రావడానికి అని అంటుంటే, అప్పుడు ఏమంటున్నాడు? 14వ వచనం 2వ లైన్లో ఆ వ్యక్తి, ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, వీళ్ళందరూ కూడా మహాశ్రమల నుండి వస్తున్నటువంటి వారు. ఏమని చదువుకున్నాం? 14వ వచనం 2వ లైన్లో వీళ్ళంతా కూడా, నువ్వు చూసేవే ఈ లెక్కింప సఖ్యం కానిటువంటి గొప్ప సమూహం, వీళ్ళంతా కూడా ఎక్కడి నుండి వస్తున్నారు? భూలోకంలో యేసు నామము నిమిత్తం మహాశ్రమలు అనుభవించి అక్కడి నుండి సంఘముగా పరలోకానికి వచ్చారు దేవుని సింహాసనం ఎదుట. వీళ్ళు అక్కడ ఉన్నంత కాలం గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను, తమ ప్రాణాత్మ దేహాలను ఉతుక్కున్నారయ్యా. వాళ్ళు తమ ప్రాణాత్మ దేహాలను యేసు రక్తం చేత కడుక్కొని తెల్లగా చేసుకున్నారు. అర్థమవుతుందండి. రెండవ రుజువు ఏంటి? మొదటి రుజువేమో సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడదు, లేక 1వ ముద్ర విప్పబడక ముందే అది సంఘం ఎత్తబడదు. 100% సంఘం శ్రమల కాలంలో ఉంటుంది అంటానికి 1వ రుజువు ఏంటి? 1వ రుజువు తెల్లని గుర్రం మీద బయలుదేరి వస్తున్నటువంటి వారి చేతిలో ఖడ్గం ఒకటి ఉంది. దాన్ని పట్టుకుని వాడు బయలుదేరాడు. దేని కొరకు బయలుదేరాడు? మనం చదువుకున్నాము దానియేలు గ్రంథంలోను, అలాగే ప్రకటన గ్రంథం 13:7లో కూడా చదువుకున్నాం. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి బయలు వెళ్ళాడు, ఖడ్గం తీసుకుని బయలు వెళ్ళాడు. వాడు ఎక్కడి నుండి వస్తున్నాడు? సిరియా కంట్రీ నుండి వస్తున్నాడని మనం చెప్పుకున్నాం కదండి. నార్త్న, ఎందుకంటే 4 అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని ఆయన మరి మేజర్ జనరల్స్ వాళ్ళు పంచుకున్నారు. అందులో నుండి ఒక చిన్న కొమ్ము పెరిగింది. అది ఎక్కడి నుండి పెరిగింది అంటే అది నార్త్ సైడ్ లో ఉన్నటువంటి దాంట్లో నుండి పెరిగింది. ఆ చిన్న కొమ్మే పరిశుద్ధుల్ని నాశనం చేశాడని 8వ అధ్యాయం దానియేలు గ్రంథం 8:23-25 వరకు మనం చదువుకున్నాం. కాబట్టి ఒకటి వాడి చేతిలో కట్టుముంది. ఆ సిరియా వాళ్ళ ఐసిస్ వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే వాళ్ళు కత్తితో శిరస్సును తెగలరుగుతారు. మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-6 వచనాల వరకు కూడా మనం అదే చదువుకున్నాం. ఖడ్గము చేత వాళ్ళ తలను, శిరస్సును నరికి వేస్తాడు అని. కాబట్టి 1వ రుసువు ఏంటి చెప్పండి? సంఘము మొదటి 3.5 సంవత్సరాల కాలం శ్రమల కాలంలో భూమి మీద ఉంటుంది అనడానికి ఒకటి యాంటీ క్రైస్టు తెల్లని గుర్రం మీద వచ్చి బయలుదేరి పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు.
రెండవదిగా పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఈ సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఎవరినో లెక్కింప కానీ గొప్ప సమూహం నిలబడి ఉన్నప్పుడు పెద్దలు అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారంటే నాకు తెలియదు నాయన అంటే, అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు కదా 14వ వచనం 2వ లైన్లో, వీళ్ళు భూలోకంలో ఉండగా యాంటీ క్రైస్తు ద్వారా మహా గొప్ప శ్రమలు అనుభవించిన వాళ్ళు గొర్రె పిల్ల రక్తంలో ప్రాణాత్మ దేహాలు కడుక్కొని తెల్లగా చేసుకున్నారు కనుక, దేవుడు పరిశుద్ధుడు గనక, పరలోకం పరిశుద్ధం గనక, వాళ్ళు కూడా పరిశుద్ధంగా వాళ్ళ యేసు రక్తంలో కడుక్కొని తెల్లగా పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి యేసు దేవుని దగ్గరకు వచ్చారు అని చెప్తా ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సంఘం ఎటువంటి పరిస్థితుల్లో గుండా ఎత్తబడుతుంది అంటే మహాశ్రమలకుండా సంఘం వెళుతుంది అని ఇంతవరకు మనము చూసాం. సంఘం భూమి మీద మహాశ్రమలు అనుభవిస్తూనే గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని తెల్లగా చేసుకుంటారు అని మనం చదువుకున్నాం. ఈ విషయాన్ని, ఇదే సత్యాన్ని యేసు ప్రభువు వారు భూమి మీద 4వ తారీఖు సంచారం చేస్తున్నప్పుడు 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో ముందుగానే తెలియజేశాడు. 2000 సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. ఏమని చదువుకుందాం, ఒక మాట చదువుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో మనము చదవగలిగినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును కదండి. ఏం కలుగుతుందంట? అప్పుడు మహాశ్రమ కలుగుతుంది. 21వ వచనంలో అంటున్నాడు, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎన్నడను కలగబోదు అని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు చెప్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. తలను వంచుదాం, కళ్ళు ముద్దాం, సమయం ముగించబడుతుంది. జీవితాలు పరిశీలన చేస్తున్నాం. అనేక బోధలు పాపం ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం నుండి, వాళ్ళకి ఆదివారం కూడా ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, అయినా కానీ వాటికి సెలవులు పెట్టి వాళ్ళు దేవుడు యేసు ప్రభు మా కోసం భూలోకానికి వచ్చి ఆయన మా పాపాలు మా శాపాలు కల్వరి శిలువలో ఆయన మోసి మాకు బదులు నరక శిక్ష అనుభవించి ఆయన రక్షణను కల్వరి శిలువలో సిద్ధపరిచాడు. దాన్ని మేము కేవలం విశ్వాసం ఉంచాము, నమ్ముకున్నాం. కృప జోడించి పరిశుద్ధ రక్తం చేత మా పాపాలు కడిగాడు. మా అందరి గురి ఒకటే, నరకం నుండి తప్పించాడు. కాబట్టి మేము దేవుని మార్గాలను అనుసరించి నడుచుకొని భూలోకంలో ఉన్నంతకాలం దేవుని ఆజ్ఞలన్నీ కూడా గైకుంటూ మేము పరలోకానికి వెళ్ళాలి అనే దృక్పథంతో వాళ్ళు ఎంతో ప్రయాసతో కూడినటువంటి ప్రయాణాలు చేసి దేవుని మందిరాలకు వస్తూ ఉంటే చాలా మంది వాళ్ళని తప్పుడు గైడెన్స్ ఇచ్చి తప్పుడు యొక్క లీడ్ చేస్తూ వాళ్ళని నరకానికి కోల్పోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, నిశ్చయముగా సంఘము 1వ ముద్ర విప్పబడక మునిపి 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందే ఎంత మాత్రం పరలోకానికి కొనిపోబడదు అని మనము పరిశుద్ధ గ్రంథంలో 2 రకాలైనటువంటి రుజువులు చూసాం. గతంలో ఇంకా ఎన్నో రుజువులు చూసాం. ఈ 21 మాసాలలో ఎన్నో గతంలో కూడా రుజువులు చూసాం. మోసపోవద్దు, తప్పుడు బోధలు వింటూ మోసపోవద్దు, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. శ్రమల కాలంలో గుండానే సంఘము 100% ప్రయాణం చేస్తుంది. గత వారం మనం చెప్పుకునే రీతిగా సంఘాన్ని యాంటీ క్రైస్తుకు దేవుడు అప్పగిస్తాడు. సంఘం తన వారు కాని వారెవరో ఆయన డివైడ్ చేయాలి అంటే యాంటీ క్రైస్తు చేతిలో సంఘాన్ని తీసుకుని వెళ్ళి పెడతాడు. సార్వత్రిక సంఘాన్ని తీసుకుని వెళ్ళి పెట్టినప్పుడు డూప్లికేట్ సంఘం ఎవరో, ఒరిజినల్ సంఘం ఎవరో అక్కడ తేలిపోద్ది. వాడు ఒక శాస్త్రాన్ని పుట్టిస్తాడు, నేనే దేవుడును. కాబట్టి 666 ముద్ర మీ కుడి చేతి మీద కానీ లేకుంటే మీ నొసరు కానీ వేయించుకోవాలి. వేయించుకుంటేనే కొనటం కానీ అమ్మటం కానీ ఉంటుంది అనగానే ఈ నామినల్ క్రిస్టియన్స్ డూప్లికేట్ ఉన్నారు చూసారా, వెంటనే డివైడ్ అయిపోయి పరిశుద్ధంలో నుండి వాళ్ళు ఒక ప్రక్కకి వెళ్ళిపోతారు, పుట్టంతా ఒక ప్రక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు అర్జెంటుగా ముద్ర వేయించుకుంటారు. ఇక మిగిలింది రియల్ క్రిస్టియన్స్, వాళ్ళే పరిశుద్ధులు. ఏరులై ప్రవహించిన మేము మాత్రం ఆ ముద్ర వేయించుకోము. ఏసే మా దేవుడు, ఏసే మా ప్రభు, ఏసే మా రక్షకుడు, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు, మాకు ముందుగానే తెలుసు నీవి పనులన్నీ చేస్తున్నామని యాంటీ క్రైస్తు. కాబట్టి మేము ఈ శ్రమలకుండా వెళ్ళటం మాకు ధన్యత. మేము ఈ శ్రమలకుండా వెళ్ళటం వల్లనే మేము గొర్రెపిల్ల రక్తం చేత మా ప్రాణాత్మ దేహాన్ని కడుక్కుంటున్నాం. ఏసే రక్షకుడు అని సాక్ష్యం ఇవ్వటం ద్వారా, ఆయన రక్తంలో మా పాపాలు మా యొక్క జీవితాన్ని కడుక్కోవటం ద్వారా మాత్రమే దేవుని మహిమగల సింహాసనం ఎదుట పరలోకంలో గొప్ప సమూహంలో మేము కూడా నిలబడబోతున్నాం. మేము ఆయనతో కూడా తెల్లని గుర్రాలెక్కి భూలోకానికి రాబోతున్నాం. ప్రపంచాన్ని మేము క్రీస్తుతో కలిసి 1000 ఏళ్లు ఏలబోతున్నాం. ఆ తర్వాత నూతన యెరూషలేము పట్టణంలో యేసుతో కలిసి యుగయుగాలు అక్కడ ఉండబోతున్నాం అని వాళ్ళు సాక్ష్యం ఇస్తారంట. ఆ గుంపులో దేవుని బిడ్డ నీవు నేను ఉండాలంటే దేవుని వాక్యం ముందుగానే ఎరిగి ఉండటం మనకెంతో ధన్యత. అటు కృపదాయి చేసినటువంటి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతతో ప్రార్థన చేద్దాం.